నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఎంత రసవత్తరంగా వెళ్తుందో చూసాము. ఫస్ట్లో కొంచెం అటు ఇటు అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా వెళ్తుంది. నామినేషన్స్ డే వచ్చేసేసరికి ఆ కంటెస్టెంట్సే, లోపల ఉన్న కంటెస్టెంట్సే నామినేట్ చేసుకోవాలి. కానీ ఈసారి సరికొత్తగా నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చేసి సో లోపల ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. సో దీని మీద అయితే నిన్న మనం చూసినట్టయితే శేఖర్ భాషా గారు అక్కడికి వెళ్ళి నామినేట్ చేసిన విధానం మనం చూసాం. సో ఈరోజు శేఖర్ భాషా గారు మన ముందుకు వచ్చేసి అసలు ఆ ప్రక్రియ ఎలా జరిగింది, ఏంటి, అసలు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో లేట్ చేయకుండా వారిని అడిగి మనకున్న సందేహాలన్నీ అయితే క్లియర్ చేసేసుకుందాం. సో నమస్తే సార్. సార్ ఎట్లా ఉన్నారు సార్? సో నిన్న మేము చూసినట్టయితే సీజన్ 8కి మీరు వెళ్ళిండ్రు, కాకపోతే మేము అనుకున్న దానికి ఎందుకు మరి మీరు సెకండ్ వీక్లోనే వచ్చేసిండ్రు. సో కానీ మీరు ఇంకా ఎక్కువ రోజు ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, మీ జోష్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నిన్న కూడా మేము చూసాం సీసా మీరు అన్నారు. సో సీసాది కూడా చూసాము. మరి మీ నామినేషన్ వేసేటప్పుడు సీసాని కొట్టాలి, తీసుకొని పగల కొట్టాలి వాళ్ళ తలపైన అన్నారు. నేను వెళ్ళేప్పటికి 7-8 అయిపోయింది ఈవినింగ్. అవునవును సార్. సో పగలు కొట్టమన్నారు, ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, ఎట్లా బిగ్ బాస్ అని అడిగాను. ఓ మై గాడ్, అర్థమైందా? ఇది వచ్చేసి పగలు కొట్టమన్నారు కదా, మరి 1 hour లో దొరకదు. 24/7 చూడండి, చూస్తేనే. అంటే నాకు తెలిసి అది అయిపోయింటది. మేబీ మెంబర్స్ ఎవరైనా పెడతారేమో, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైన జోకులు పడ్డాయి. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అది కూడా ఒక బిగ్ బాస్ ఏదైతే ప్రతిసారి కంటెస్టెంట్ కూడా తను బిగ్ బాస్ గురించి రివ్యూస్ చెప్తూ ఉంటారు అనమాట. ఆదిరెడ్డి అనే రివ్యూయర్ బిగ్ బాస్కి ఎస్పెషల్లీ తను ఏమన్నాడంటే బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ చూసి వేసినా చూడకుండా వేసినా పెద్ద ఫరక్ ఏం పడదు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్కి అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసిండు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? బిగ్ బాస్ చేసింది అక్షరాల మంచి డిసిషన్. ఎందుకు చెప్తున్నానంటే బయట ఏం జరుగుతోంది అని లోపల వాళ్ళకి చెప్పేది ఎవరు? వాళ్ళు ఆడేసుకుంటున్నారు, వాళ్ళు ఆడుకుంటూ పోతున్నారు. అరే మీ గురించి బయట ఇట్లా అనుకుంటున్నారా అని చెప్పేది ఎవరు? సో వాళ్ళకి ఎప్పుడైతే అది తెలుస్తుందో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఆడండి అని చెప్పడానికి 2 రకాలు. ఒకళ్ళు అస్మదీయులు, ఇంకొకళ్ళు తస్మదీయులు. అస్మదీయులు ఎవరు? అమ్మ నాన్న వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళు ఒక కోణంలో చెప్పారు. వాళ్ళకి ప్రేమ వల్ల మిగతావేమీ కనపడవు. అమ్మ నాన్నలకి నా కొడుకే హీరో, నా కూతురే హీరో అన్న టైప్లోనే వాళ్ళనే చూస్తారు, వాళ్ళవే చెప్తారు. బట్ మేము ఒక కంటెస్టెంట్స్గా ఆడిన వాళ్ళం, బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మళ్ళీ లోపలికి వచ్చి చెప్తే దట్ విల్ బి ఏ బొంబార్డింగ్ పాయింట్. అంటే అది వాళ్ళకు ఒక ఐ ఓపెనర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొంతమంది లైట్ తీసుకొని అదే ఆట ఆడే టైప్లో ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా వచ్చి బయటంతా తెలుసుకొని వచ్చి చెప్తే అప్పుడు వాళ్ళు దే షుడ్ చేంజ్ ద గేమ్ ఒకవేళ అన్న తేడాలు ఉంటే. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంత చూసుకొని వచ్చారు, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. బట్ వీళ్ళకి ఏం జరుగుతుందో ఇంకా తెలియదు బయట. ఇప్పుడు నిన్న నేను వెళ్ళొచ్చి చెప్పి బయట మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అది బయట అనుకుంటున్నారు, సీరియల్స్ బ్యాచ్లు లేకపోతే కన్నడ బ్యాచ్లు ఇంకా రకరకాలుగా ఇలా అనుకుంటున్నారు. సో అలాంటి అపవాదులు రానివ్వకండి, గ్రూప్ గేమ్లు అట్లాంటివి ఏమైనా అనిపించే విధంగా కూడా ఆడకండి, దానివల్ల అక్కడ మీరు నెగిటివ్ అవుతున్నారు అని చెప్పి నేను బేసికలీ నామినేషన్ వేయడం వల్ల అక్కడ ఒరిగేది ఏమీ లేదు. నామినేషన్ అనేది జస్ట్ ఏ వార్నింగ్. జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నిన్నేం చేయలేదు. పృథ్వీ ఉన్నాడు 10 వారాల నామినేషన్లోకి వచ్చాడు, ఏమయ్యేది? సేఫ్ అవుతూనే వస్తూ ఉన్నాడు కదా. సో జనాల్లో నువ్వు ఉంటే నామినేషన్ నిన్నేం లేదు చేయలేదు. నామినేషన్ అనేది నీకు ఒక వార్నింగ్, ఓకే బాగా ఆడుతున్నావు లేకపోతే బాగా ఆడట్లేదు అని చెప్పడానికి. అలాగే మణికంఠ వెళ్ళాడు, నబిల్కి దాన్ని ఏమంటారు ఒక మోరల్ క్లాస్ ఒకటి తీసుకున్నాడు, దాన్ని ఏమంటారు అబ్బా దాన్ని మర్చిపోయాను నేను, నీతి కథ అంటారా, మోటివేషనల్ కోర్స్ ఒకటి ఇచ్చాడు. సో చిన్న చితక తప్పులు ఎత్తి చూపించాడు. నబిల్ త్యాగాలు ఇవన్నీ చేయకు, దగ్గరలో ఉండవు, అది. సో అలా ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి యాక్చువల్గా వాళ్ళకి బయట ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక వెసులుబాటు. రైట్, ఇది ఒక మంచి పరిణామం అనుకున్నాం. రైట్. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అండ్ ఇక్కడ చూస్తే చాలా వరకు నిఖిల్ని టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది. వై? బికాస్ సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు చిన్నోడు పెద్దోడు లాగా వీళ్ళు ముగ్గురు ఒక మంచి గ్రూప్. అలాంటి సోనియా ఫాట్మన్ వచ్చేసి నా నామినేషన్స్లో ప్రేరణ అండ్ నిఖిల్ అనగానే అందరు ఫ్యూజ్లో అవుట్ అయినాయి.
వై బికాస్ వీళ్ళు ఇంత క్లోజ్గా ఉంటారు కదా, సడన్గా ఇది ఏంటి, ఈమె ఎందుకు ఇలా చెప్పింది, సో నిఖిల్ని నిజంగా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే నిఖిల్కి తెలియాలని చెప్పేసి ఆమె ఇలా చెప్పిందంటారా? బేసికలీ వాళ్ళకి ఉన్న ఈక్వేషన్స్లో వాళ్ళు వేసుకున్నారు. నిఖిల్కి తనకి మంచి ర్యాపో ఉండింది, తర్వాత నిఖిల్ వల్లే నేను సెడ్ అయ్యాను, ఆ విజువల్స్ అవన్నీ కూడా అది ఏదైనా తనకు ఉండొచ్చు, ఆలోచన అలాగే అందరూ అవుతున్నారని అనుకుని ఉండొచ్చు, ఇలా ఏదైనా కూడా. నాకైతే ఇప్పుడు నేను ఏదైనా సాధిస్తే దానికి నేనే కారణం, నేను ఫెయిల్యూర్ అయితే అవతల వాడి కారణం అనడం కరెక్ట్ కాదు. ఎవరి సక్సెస్కైనా వాళ్ళే కారణం, ఎవరి ఫెయిల్యూర్స్కైనా వాళ్ళే కారణం. లేదు నువ్వు నన్ను ట్రాప్ చేసావు, నన్ను ఎమోషనల్గా లొంగ తీసుకున్నావు, లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ కూడాను అంత నాకు వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే యువర్ గ్రోన్ అప్ మెచ్యూర్డ్ గర్ల్, అంత చక్కగా బాధించగలుగుతున్నావు, తనైనా లేకపోతే సీత అయినా లేకపోతే ఎవరైనా కూడా. ఇన్ఫాక్ట్ యశ్వి కూడా చిన్నపిల్లం కాదు కదా, దే నో వాట్ దే ఆర్ డూయింగ్, అంతే కదా. మోర్ దెన్ 18 మోర్ దెన్ 25 అలా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. సో ఇప్పుడు నిఖిల్కి యష్మికి మధ్యన ఆ ట్రాక్ ఏదైతే ఉందో అసలు అది నడిచింది అనుకోవాలా నడవలేదు అనుకోవాలా? ఎందుకంటే మనం చూస్తేనేమో యాజ్ ఎ వ్యూయర్గా నేను చూస్తేనేమో మొహమాటానికి పోతే ఏదో అయిందని అన్నట్టు ఒక సాగుతుంది. అది ఎగ్జాక్ట్లీ నిఖిల్ అడిగి జరిగింది. మొహమాటానికి పోయి మంచిగా ఉండాలి ఎవరితో అయినా సరే, ఎవరన్నా మనతో ప్రేమ కూడా మనం కూడా ప్రేమగా ఉండాలి, వాళ్ళు ఆశలు పెంచేసుకుంటున్నారనే విషయం గమనించకుండా ఒకవేళ పెంచేసుకున్నామని చెప్పిన తర్వాత కూడా. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తే యశబా చెప్తూ కొడతాను, లేకపోతే నాకు ఇష్టం లేదు అన్నయ్య అంటాను, ఇలా రకరకాల ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అదే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి చెప్తే, ఒక అబ్బాయి కనుక నో అంటే మన సొసైటీలో మనకు అలవాటు చేస్తారు. బై ది వే హ్యాపీ మెన్స్ డే అందరికీ. మనకేం అలవాటు అయిపోయింది నరనరాల్లో జీర్ణించిపోయి. అంటే ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఆ క్యాస్ట్ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసి ఇగో పెద్దవారు వస్తున్నారు అయ్యోరు వస్తున్నారు అంటే చెప్పులను ఎత్తున పెట్టుకొని పోవాలి, గౌరవం ఇలా ఇవ్వాలి. వాళ్ళ ఫ్యాటర్నిటీలో కూడా అరే మనం కూడా మనుషులమే కదా, మనం ఎందుకు అలా చేస్తారు అనరు. అయ్యోరు వస్తే వీడు చెప్పులను నెత్తిన పెట్టుకోలేదంట, ఎంత ఒళ్ళు పక్కరండి వీడికి, అయ్యోరు క్షమాపణ చెప్పరా అని చెప్పి అనేవాళ్ళే ఉంటారు. అలా మనకేంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము అబ్బాయిలు వెంబడబడాలి, అమ్మాయిలు చీ కొట్టాలి, అబ్బాయిలు తిరుగుతూ ఉండాలి. అదే ఒకవేళ అమ్మాయి కనుక ప్రపోజ్ చేస్తే అబ్బాయి కనుక నో చెప్తే వీళ్ళ ఈగో చాలా హర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది కదా, విష్ణుప్రియ పృథ్వీ వెనకాల తిరుగుతూనే ఉంది, పృథ్వీ నో చెప్తూనే ఉన్నాడు కదా, 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు మరి పృథ్వీ నో చెప్పాడు కదా, ఆయన విష్ణుప్రియని అమ్మాయి కేటగిరీలో నుంచి తీసేయండి. విష్ణుప్రియ చిన్నపిల్ల. నేను ఇందాక ఒక మాట చెప్పాను, వీళ్ళందరూ గ్రోన్ అప్స్ అని. గ్రోన్ అప్పే కానీ చిన్న పిల్ల మెంటాలిటీ. తనకి ఏ రకమైన ఈగోలు అలాంటివి ఏమి ఉండవు మనసులో, ప్యూర్ సోల్ అనమాట. నాకు ఇష్టమైతే నేను చెప్పాలి, నేను అమ్మాయిని కదా చెప్పకూడదే, చెప్తే నన్ను అలుసు అనుకుంటారే, ఇలాంటి థాట్స్ ఏమీ లేని ఒక నిష్కల్మషమైన సోల్ విష్ణుప్రియ. అంటే అమ్మాయి కాదు, మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. అందుకే ఇలాంటివి వాడు నా చుట్టూ తిరగాలి, వాడి జీవితం అంతా సంకనాకిపోవాలి, ఇలాంటి ఐడియాలు ఉండవు అమ్మాయికి. నాకు ఇష్టం ఉంటే నేనే ఎంబడబడతా, నాకు ఇష్టం ఉంటే నేనే ప్రపోజ్ చేస్తా. సచ్ నైస్. ఎందుకంటే వాళ్ళ అమ్మ పృథ్వీ వాళ్ళ వచ్చేప్పుడు, లేకపోతే విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు షీ ఈస్ ద వన్ గర్ల్ నాకు ఇష్టం అని ఓపెన్ అప్ గా, అసలు ఎవరు అంత డేర్ చేయరు, తను మాత్రం అంత డేర్ చేసేసి నాకు ఇష్టం ఒప్పుకుంటే కూడా పెళ్లికి రెడీ అన్నట్టుగా తను మాట్లాడింది. ఇక్కడ మనం రివర్స్ లో చూడాలి. పృథ్వీ ఇప్పుడు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు మొహం చెప్పేస్తారు, మొహమాట పడరు. అబ్బాయిలు ఇష్టం లేకపోయినా కూడా పాపం మళ్ళీ అమ్మాయి ఈగో హర్ట్ అవుతుందేమో, వెళ్ళి ఏమన్నా చేసుకుంటే కోసుకుంటే, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు కొంతమంది. ఇంత సినారీ ఉందని నేను చెప్పను, బట్ బేసికలీ ఏంటంటే నిఖిల్ మొహమాటస్తుడు, పృథ్వీ కొండబద్దలు కొట్టి మాట్లాడతాడు. మొహమాటస్తుడు మంచివాడు కాదా, కొండబద్దలు కొట్టేవాడే మంచివాడా, లేకపోతే వీడు మంచివాడు వాడు కాదా అనే డిస్కషన్ నేను పెట్టను. కానీ మొహమాటస్తుడు చెప్పలేకపోయాడు, అందరి దగ్గర కూడా వాడు అలా వెదవ కదా అంటే అంటావు, ఏయ్ బుద్ధి లేదు వాడు వెదవ అంటావా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పలేరు. నిఖిల్ సెకండ్ ఆ దీంట్లో వస్తాడు, బాగా మొహమాటం, ఎవరైనా సరే ఏమన్నా అనుకుంటారేమో చెప్తే అనే స్టేజ్లో. ఒకప్పుడు గట్టిగానే ఉండేవాడు, బట్ ఏదో గట్టిగా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కొన్నిసారి నేను జాతకాలను కూడా నమ్ముతాను. అంటే అమ్మాయిల వల్ల నువ్వు పీడింపబడే రోజు వచ్చింది ఈ వారం అంతా అని చెప్పి, ఈ రాశి వారికి ఇలా అని చెప్పి, అలా ఆయనకి బయట కూడా తన
గర్ల్ ఫ్రెండ్తో ఆ అమ్మాయి ట్వీట్లతోటి కొంత బ్యాడ్ అయితే అవును లోపల సొంత కంటెస్టెంట్లు ట్వీట్ ఏమైనా ఎవరైతే చిన్నవాడా పెద్దవాడా నా కొడుకు అన్నారో వాళ్ళే వచ్చి అతను చేయడం. అవునవును తర్వాత ఎవరైతే రైట్ నో యష్మి తనంటే ఇష్టం లేదు అందరూ కూడా ఒక్కసారి కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటే ఇటుపక్క ఒకళ్ళు అన్ని కత్తులతో పొడిస్తే ఏమవుతుందంటే చూసే ఆడియన్కి సానుభూతి వచ్చేస్తుంది. పాపం రా నిఖిల్ అనవసరంగా ఆడుకుంటున్నారు రా వాడిని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సానుభూతితోటి పైకి లేపుతున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, అదే అంటున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సింపతి నిఖిల్కి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా వేస్తుంది. అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని అంటున్నారు. సో ఈ రేస్లో మరి నిఖిల్ అంటారా గౌతమ్ అంటారా? ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు సింపతితోని తను పైకి వెళ్తున్నాడు. గౌతమ్ ఏంటంటే రోజుకి స్ట్రాంగ్ అవుతున్నాడు, సింగిల్గా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ అవుతున్నాడు. అదే అంటున్నాను. గౌతమ్ సింగిల్గా ఆడుతున్నాడు అండ్ నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడంలో గౌతమ్కి ఒక సింపతి వచ్చి పైకెళ్ళాడు. ఇప్పుడు నిఖిల్ అందరూ టార్గెట్ చేస్తున్నారు, సొంత వాళ్ళే చీతు అంటున్నారు, బయట ఉన్న వాళ్ళు కూడా అతని ప్రేమించిన వాళ్ళు కూడా అతని చీ అంటున్నారు అనే స్టేజ్లో ఇప్పుడు నిఖిల్కి కూడా నాకెవ్వరు లేరు, నేను ఒంటరిని అయిపోయాను. ఇప్పుడు ఇద్దరు ఒంటికేసి ఒంటికొమ్మల మధ్య పోరాటం. గౌతమ్ నిఖిల్ మధ్యలో ఒకడు ఉన్నాడు, ఇంకో మొహమాటస్తుడు, వాడే మన నబీల్. సో మన నబీల్ నిన్న మణికంఠ చెప్పినట్టు అక్కడక్కడ సేఫ్ గేమ్లు ఆడుతున్నాడు, డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. నబీల్కి తెలుసు చాలా క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ నడిచింది అని చెప్పి. నేను నామినేషన్స్కి వెళ్ళి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరో చేతులు ఎత్తాను అంటే అసలు ఆ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు డైరెక్ట్గా చూసి విట్నెస్ చేసింది నేను, నబీలు, ఆదిత్య, ముగ్గురం కలిసి తిరిగి నడిచేటప్పుడు. నబీల్ అత్తలా ఎందుకు వచ్చిన గొలవ, సేఫ్గా ఉంటే పోలా. మీరు తనకి తెలుసు, చాలా క్లియర్గా తెలుసు, తెలిసినా కూడా మీ ముందు చేయడానికి కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముంది, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరన్నా టార్గెట్ చేస్తారు, ఎందుకు అందరి దృష్టిలో నేను మంచివాడిగానే ఉండాలి. 5th ప్లేస్ ఎవరు లేరంటారా? టేస్టీ తేజ ఉన్నాడు, ప్రేరణ ఉన్నారు, విష్ణుప్రియ ఉన్నారు, యష్మి ఉంది. విష్ణుప్రియ వస్తుంది. అవినాష్ అయితే కొంచెం డౌట్, కానీ విష్ణుప్రియ వీళ్ళైతే వస్తారు. ఓట్ ఇప్పుడు మరి అందరి గురించి అంటే చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్నారంటే వీళ్ళు ఆల్మోస్ట్ విన్నింగ్ వీళ్ళ దగ్గర ఉంది ఎంతో కొంత అని. సో వీళ్ళు ఒక్కొక్కరిలో మీకు నచ్చింది ఏంటంటారు? అసలు వీళ్ళు ఆడే గేమ్ పద్ధతి ఎలా ఉందంటారు? నాకు నచ్చింది నచ్చకపోయింది కాదు, కానీ జనాలు ఏమనుకుంటారు, నువ్వు నామినేషన్స్లో నువ్వు ఎంత గట్టిగా వాదించావు, ఎంత అద్భుతమైన పాయింట్లు పెట్టావు అనేది జనరల్గా రివ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు. కానీ జనాలు నువ్వు గట్టిగా అరిచినప్పుడు అవతల వాళ్ళు కనుక పాపం అయ్యో వాడి మొహం చూడు వాడిపోయింది, ఇంత దారుణంగా అడుస్తుంది, గయ్యాలు గంపలాగా అరిచేస్తుంది, అయ్యో పాపం. హరితేజ, ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ ఇది జరిగినప్పుడు ప్రేరణ చాలా రూడ్గా తను మాట్లాడినప్పుడు నాకు హరితేజ మీద చాలా సింపతి వచ్చింది. అరే పాప ఎందుకు ఆ అమ్మాయి మంచిగా నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంది కదా, ఈ అమ్మాయి కావాలని రెచ్చగొట్టి చాలా అని చెప్పి ఇట్లా ఉమ్మని చూస్తుంది. ఇవన్నీ నాకు నచ్చల అంత, తనకన్నా కొంచెం పెద్దదే అనుకుంటాను ఏజ్లో కూడా. సో ఇదేం లేదు నాకు, అంటే బేసిక్గా ప్రేరణ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా నాకు నచ్చల. అదే నాకు నిన్న నామినేషన్స్లో కూడా చెప్పలేదు, లిటరల్లీ హరితేజన్ అలా అన్నా అస్సలు ఇట్స్ నాట్ వెంట్ వెల్ విత్ మీ ఆర్ పబ్లిక్. నాది మోస్ట్లీ పబ్లిక్ ఏమనుకుంటారు నాకు అదే ఉంటుంది, చూసారు కాబట్టి అంతే. మామూలుగా కూడా నా ఆలోచన మాక్సిమం సింక్ అయిపోద్ది. ఎక్కువగా మాస్ క్రౌడ్ తోటే నాది పల్స్ కలుస్తుంది అనమాట. ఈ హగ్గులు ముద్దులు ఓదార్పేతలు పెద్ద నేను ఏంట్రా ఇది అవసరమా అని చెప్పి అనిపిస్తుంది, న్యాచురల్ అని అనిపించదు నాకు. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దట్ కేటగిరీ, ఎందుకంటే నేను చదువుకున్నంత తెలుగు మీడియం, చిన్నప్పుడు పల్లెటూరులో తిరిగాను. సో ఎక్కువగా వాళ్ళతోనే కనెక్ట్ అవుతాను నేను. సో ఆఫ్టర్ ఇప్పుడు టేస్టీ తేజ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పాపం శక్తికి మించి ఆడుతున్నాడు, మంచి కామెడీ పండిస్తున్నాడు. ఏడ్చాడా? పాపం ఏడ్చాడు. అంటే నేను నిజంగా చూస్తే అయ్యో ఏమైనా అయిపోతుందేమో మనిషికి అనిపించింది ఆ బస్తా టాస్క్లో. కానీ ఒక బస్తా ఇంకో బస్తానికి వస్తుంది. కానీ చాలా వరకు సన్నగా అయ్యాడు, వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అవుతారు, చాలా సన్నగా అయిపోయారు. అండ్ ట్రీట్మెంట్ మీకు బిగ్ బాస్. వాట్ అబౌట్ రోహిణి కూడా చాలా మంచి టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. కాకపోతే రోహిణి 6 వారాల నుంచి రాలేదట నామినేషన్స్లోకి. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, ఒక్కసారి వచ్చిందంటే వెళ్ళిపోవడమే అని. సో
కానీ అది ఇక్కడ మీరు బయట ఈ పిఆర్స్ ఈ గోల కూడా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఎవరికి ఉంటుందో పిఆర్ ఎఫెక్ట్, వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఒక కన్వర్జేషన్ చూసారో లేదో నాకు తెలియదు కానీ అవినాష్, టేస్టీ తేజ ఇంకా మన రోహిణి మాట్లాడుకుంది ఏంటంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, మనల్ని నవ్వుకున్నంతసేపే మనం పనిచేస్తాం, విన్నర్ అంత స్టేజ్కి జనాలు కూడా తీసుకెళ్లారు, జస్ట్ మనం కామెడీ పీస్లో అన్నట్టు తను మాట్లాడిన మాట అది అంటే వాళ్ళు నిజంగా బాధపడే మాట అన్నారా, లేకపోతే నిజంగా జనాల దృష్టిలో వాళ్ళు అట్లా ఉన్నారంటారా, ఏంటంటారు అసలు? ఎలా అన్నా కూడా అదొక సింపతి వర్కౌట్ చేస్తుంది. అరే మన పాపం వాళ్ళకి వేద్దాం రా ఓటు, అరే అడ్డుకుడ్డమ్మన్ ఫ్రెండే కదరా అన్నట్టు వాళ్ళు కూడా పాపం బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మనల్ని, వాళ్ళకి వేద్దాం అనే కోణంలో చాలామందికి ఆ డైలాగ్ ఆవిడ మనసులో ఇచ్చే వచ్చి ఉండొచ్చు, బట్ అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది బయట. చాలామంది ఓట్లు వేశారు వాళ్ళకి. అండ్ వాట్ అబౌట్ పృథ్వీ? అసలు పృథ్వీ మీరు ఇందాక చెప్పారు టాప్ 5లో లేరు మీ దాంట్లో, మరి పృథ్వీ బాగా ఆడట్లేదా, అరగొంట అని చెప్పేసి మీరు అదే అంటున్నారా? మొహమాట పడితే వీడేమో అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నాడు, మంచిగా మాట్లాడి వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారని చెప్పి మాట్లాడితే, గట్టిగా ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తే అయ్యో పాపం విష్ణుప్రియ అంత ఎమ్మడి పడుతుంటే వీడు ఎట్లా చెప్తారు చూడండి అని చెప్పి వీడిని అరగంట అంటారు. ఏది చేసినా ఒక నేమ్ అనేది పడేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, కరవమంటే కప్ప కోపం, ఓడమంటే పాము కోపం, ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో వీడేమో కరకండిగా నో అని చెప్పేస్తే వీడు అరగంట అయిపోతాడు, వీడేమో ఓన్లీ బాధపడుతుంది అమ్మాయి అని చెప్పి సర్దుకుపోతుంటే వీడేమో నో అంటే నో చెప్పచ్చు కదా, లేదు అంత దూరం తీసుకెళ్ళి ఇట్లా నట్టేట్లు ముంచేస్తాడా? నిజంగా సోనియా వచ్చి వెళ్ళిన తర్వాత హౌస్లో ఎంత హీట్ పుట్టిందంటే అసలు ఆ కన్వర్సేషన్ మేము చూస్తున్నా, మాకు కూడా అయ్యా బాబు ఏంట్రా బాబు ఇది అసలు సోనియా వచ్చి ఇట్లా చెప్పడం ఏంటి, ఆ నిఖిల్ లక్ష్మి వాళ్ళు వాదించుకుంటుంటే అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది, అసలు మేము ఎప్పుడు మిస్ అయ్యామని చెప్పి, అంటే 1 hour ఏదైతే షో చూస్తారో వాళ్ళకి ఇది కొంచెం ఆలోచించాల్సిన ఇది వచ్చింది, ఎక్కడ అసలు ఏం జరిగింది, కొన్ని కదా, అది కూడా నిఖిల్ ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు అండ్ అటు ఆ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఆహా నిఖిల్ అసలు అట్లాంటి కాదు అన్నట్టు అనిపించింది. కానీ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు షుగర్ కొంచెం స్వీట్గా మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసరికి ఇదంతా కొంచెం ఏమైనా నెగిటివ్ పడే అవకాశం ఉందంటారా మరి? ఎవరికి? నిఖిల్కి. లేదు, నాకు తెలిసి నెగిటివ్ అయ్యేదే. గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు ఇవన్నీ కూడా నిఖిల్, నేను చెప్పాలంటే నిఖిల్ని కూడా కలిపే అన్నాను, ప్రేరణ, యశ్వి అండ్ నిఖిల్ని కూడా కలిపి అన్నాను కొన్ని చోట్ల. బట్ అక్కడ వచ్చేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు ఎక్కువగా ఈ గ్రూప్ గేమ్లోకి వెళ్ళావంటే నీ గేమ్ కూడా నాశనం అయిపోద్ది చూసుకో అని చెప్పి వెళ్తూ వార్నింగ్ కూడా ఇచ్చాను నిఖిల్కి అది ఉంది. అమ్మో ఇప్పుడు నన్ను గ్రూప్లో అనుకుంటున్నారా అనుకునే టైంలో మా సీత అండ్ సోనియా ఇద్దరు వెళ్ళేసి కసమని పొడిచేసి అమ్మయ్య వీడికి నా వాళ్ళంటూ ఎవరు లేరు ఇంక్లూడింగ్ యశ్వి, అందరూ కూడా వీరోధులే అయిపోయారు, ఇప్పుడు వీడు ఒంటిగాడైపోయాడు, ఇప్పుడు వీడు రండ్రా చూసుకుందాం మీరందరూ విత్ వెపన్స్ నేను వితౌట్ వెపన్ అన్న టైప్లో అయిపోయింది. సో సింపతి అయితే గ్యారంటీగా వస్తుంది, డౌటే లేదు. అండ్ నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా మంచి రేస్లో ఉన్నారు, ఇద్దరు కూడా మంచి చక్కగా ఆడుతున్నారు. అదే అంటున్నా. ఇంకొకటి కూడా టెంపర్మెంట్. నిఖిల్ని ఎప్పుడైతే ప్రేరణ ఆ బూత్ మాట అనేసిందో ఆ టాస్క్ లాగేటప్పుడు పానిపట్టు యుద్ధంలో ఇట్లా పట్టుకొని లాగినప్పుడు ఏదో గట్టిగా బూత్ మాట అన్నప్పుడు ఎవరన్నా మనల్ని అమ్మని తిట్టినా లేకపోతే మనల్ని అట్లా తిట్టే, అంటే తను ఏంది తిట్టిందో అది మామూలు చిన్నవాడే ఉండొచ్చు, బట్ బూతులు తిరిగితే ఎవరికైనా సర్రమంటుంది బ్లడ్. ఆ టెంపర్మెంట్ కూడా ఇట్స్ గుడ్ థింగ్ టు వాచ్. నేను చూసేటప్పుడు నన్ను ఎవడన్నా అంటే ఊరుకుంటానా, పట్టమని చెప్పి ఆ కోపం ఆ దీని మీద చూపించాడు, వాటర్ ట్యాంక్ ఎంత పొత్త కొట్టేశాడు. ఇట్ వాజ్ ట్రీట్ టు వాచ్. ఒక మనిషి ఎమోషన్ ఒక ట్రిగ్గర్ అయితే ఎలా ఉంటుంది అనేది నాకు హీరోలోనే అనిపించాడు అక్కడ కూడా. అండ్ వాళ్ళిద్దరిని పట్టుకొని లాగినప్పుడు కూడా చాలా, అంటే నేను కంట్రోల్గానే లాగాడు అనిపించింది. వాళ్ళిద్దరు కావాలని వీడు వదిలేయాలని చెప్పి చాలా పెద్దది చేసి ఏదో రకంగా గేమ్ గెలవాలనుకున్నారు. అది కూడా సోనియా పాయింట్అవుట్ చేసింది, అది కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మోరోవర్ తన లవ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది నిఖిల్ది? వాళ్ళ పర్సనల్ లవ్ స్టోరీలు అవన్నీ ఏముంటాయో తెలియదు. అమ్మాయి చెప్పింది ప్రతిసారి నమ్మేసి వీడియో చెడ్డవాడు అనుకోవడానికి కూడా లేదు, అన్నీ ఉంటాయి. ఎందుకంటే తను కూడా ఒక ట్వీట్ చేసింది కదా, సో ఆ ట్వీట్ నేను చెప్పింది ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు కదా. ఇదంతా కూడా సింపతి కోసం, ఇదంతా కూడా ఒక పేరు తెచ్చుకోవడం కోసం ఇది చేస్తున్నాడని రియాలిటీ అది కాదు అన్నట్టు తను. మనం ఎవ్వరం కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనం తెలుసుకోకుండా ఆ అమ్మాయి అన్నది అంత మాత్రం నిజం, నిఖిల్ చెప్పింది అబద్ధం అనుకోవడానికి లేదు.
హూ నోస్, వాళ్ళ మధ్య ఏదైనా జరుగుండొచ్చు. అమ్మాయి పెట్టిన ట్వీట్ అమ్మాయి పెట్టింది కాబట్టి నిజం అనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. హ్యాపీ మెన్స్ డే. అలాగే చూసారా, మొత్తానికి అయితే శేఖర్ భాష గారు బిగ్ బాస్ గురించి మాట్లాడినా కూడా హ్యాపీ మెన్స్ డే అని చెప్పడం. అండ్ మీకు కూడా నా తరపున చెప్తున్నానండి, మీరు ఇట్లనే నిజంగా ఒకవేళ ఒక అమ్మాయి వల్ల అబ్బాయి బాధపడుతున్నాడు, ఆ అబ్బాయి పక్కన న్యాయం ఉంది అంటే మీరు చేస్తున్న ఏదైతే తలపెట్టారో ఈ కార్యాన్ని, ఆఖరికి ఈ కార్యక్రమం తిరిగి బిగ్ బాస్ లో కూడా ఒకరిని సేవ్ చేయడానికి వచ్చాను. రైట్, అది ఏదైతే ఉందో 3 అమ్మాయిల వల్ల బాధపడుతున్నారు. సో దీనికి నా తరపున కూడా సపోర్ట్ ఉంది, ఎందుకంటే నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి, నేను కూడా ఒక అమ్మాయిని కాబట్టి. నీకేమనిపించింది? పాపం అనిపించిందా నిఖిల్ చూస్తే? అందరూ కూడా పొడి చేస్తున్నారు, లేదు వీడికి ఇట్టాగే కావాలని? లేదు, ఒక వర్షన్లో అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇట్లా ఉండొద్దు. యాజ్ ఒక అబ్బాయిగా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మొహమాటానికి, మీరు చెప్పినట్టు మొహమాటానికి వెళ్ళొద్దు, ఎక్కడ కూడా కరాఖండిగా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం పృథ్వీ ఉన్నట్టుగా కూడా ఉండదు. కరాఖండి అంటే దానికి ఒక విధానం ఉంటుంది, అరగెంట్నెస్ అనేది చూపెట్టకుండా కూడా మాట్లాడే విధానం ఉంటుంది. సో అది వీళ్ళిద్దరి మధ్యలో అది మిస్ అయింది. సో ఆ సన్న లైన్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఎవరు కూడా సరిగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ భాష గారు మీకు నిజంగా చాలా సార్లు మనం ఒక కాన్వర్సేషన్స్లో వెళ్ళిపోతుంటే, అరే అబ్బాయిలు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నో అంటారు, పోనీ నో అని వెళ్ళిపోతుంటే రా అంటారు, వస్తే పో అంటారు, వెళ్ళిపోతే రా అంటారు. ఏంట్రా ఇది, ఏం చేయాలరా మనం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ కనిపింపు కలిపి ఒక నిజం చెప్తా. సో వెళ్ళడం రావడమే కాకుండా మధ్యలో ఒకటి ఉంటుంది, ఆ మధ్యలో సన్న గీతం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే వెళ్ళాలి కానీ మీద అడిపోకూడదు, స్పేస్ ఇవ్వాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు మెల్లగా అప్పుడు రియాక్ట్ అవుతారు. అంతేగాని వెళ్ళి మీద పడిపోతే తోస్తారు, తోసినప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాయని బాధ రమ్మంటారు. కానీ అదేంటంటే టాప్ కాదు, ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటే రమ్మన్న కాదు, ఇలా వచ్చి ఆగి కూర్చొని మాట్లాడుకోవాలి, మాట్లాడు మెల్లగా 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 హల్లు, అంతే. అది దట్ ఈస్ దర్ ఆన్సర్, అంతే, ఇంకేం లేదు. రైట్ సార్. అండ్ నిజంగా మీకు ఇందాక చెప్తున్నాను కదా, సో మీరు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ పక్కన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు మహిళా సంఘాలు చూశాను నేను, వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా కూడా వాళ్ళ సైడ్ రైట్ ఉందని చాలా మంది మాట్లాడిన వాళ్ళని చూశాను. సో మీలాంటి వ్యక్తి సొసైటీకి చాలా అవసరం. చాలా మంది భార్య బాధితులు ఉన్నారు, చాలా మంది భామ బాధితులు ఉన్నారు. సో వాళ్ళ సైడ్ మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇంకా ఎవరికి ఏమంటారు, ఎవరన్నా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీరు ఇదే స్టాండ్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, బిగ్ బాస్ 8 గురించి అండ్ జరిగిన ప్రక్రియ గురించి మాకు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్.